ఆర్ యు రెడీ? దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ ఏకైక కుమారుణ్ణి మోరియా కొండపైకి తీసుకెళ్ళి బలి అర్పించని. అంతే. అబ్రహాము కుమారుడు తన సేవకులు గాడిదలతో కలిసి 3 రోజుల ప్రయాణం చేసి మోరియా కొండపైకి వెళ్ళారు. అబ్రహాము ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విని విశ్వాసముతో బయలుదేరాడు. 3 రోజులైనాక మోరియా కొండ దగ్గర రాగానే గాడిదలను పణాలని వదిలేసి ఇస్సాకు అబ్రహాం ఇద్దరు కలిసి మోరియా కొండపైకి వెళ్తుండగా ఒక ప్రశ్న అడిగాడు. డాడీ, కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, కత్తుంది, బలి పశువు ఎక్కడా? యెహోవా. ఎందుకని ఆ విశ్వాసం వచ్చింది? 3 రోజుల క్రితం ఆ మాట విన్నాడు గనక ఆ మాట చెప్పాడు. ఇప్పుడు మోరియా కొండపైకి వెళ్ళి బలిపీఠం కట్టి కత్తి తీస్తుండగా 3వ రోజున ఇంకొక మాట విన్నాడు, నీ కుమారుని మీద చెయ్యొద్దు. ఉండండి, ఇప్పుడు కసి మీద ఆమె అనాలి. 3 రోజుల క్రితం విన్న వాక్కు కుదరలా. 3వ రోజున ఒక ఫ్రెష్ వర్డ్ మళ్ళా కావాల్సి వచ్చింది కాపాడబడడానికి. ఒక్కసారి ఆర్ యు రెడీ? 3 రోజుల క్రితం ఉన్న వాక్కు ఆ రోజుకి సరిపోయింది, కానీ కత్తి పడకుండా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? 3వ రోజున ఫ్రెష్ వర్డ్ విన్నాడు గనక. ఈ రోజు నజరేయుడైన యేసు నామములో వారం క్రితం ఎదుర్కొన్న ఒక సమస్య నీకుంది. ఈ రోజు నిన్ను ఎందుకు వినిపిస్తున్నాడు తెలుసా? ఒక కొత్త వాక్కుతో వినిపిస్తున్నాడు. ఇది వరకు ఒక వాక్ విన్నావు, ఆ వాక్కు ద్వారా నువ్వు భయపడగా విశ్వాసం కలిగింది, కానీ ఇప్పుడు భయంతో వెళ్తున్నావు. కానీ దేవుని కొత్త మాట వినిపించేది, నీకు నష్టము కలగదు, మీ అబ్బాయి మరణించడు, నువ్వు విజయం పొందబోతున్నావు, నీ బిడ్డతో నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు. చప్పట్లు కొడుతుండగా ఈ రోజున ఒక ఫ్రెష్ వర్డ్ బై హియరింగ్. గడి చెప్పండి, హియరింగ్. కొంతమంది భర్తలు ఏమంటారు తెలుసా? ప్రభు బలకి వెళ్ళవే, శుక్రవారం ఆదివారం వెళ్ళొద్దు, ఒక్క వారం వింటే సరిపోద్ది తెలుసా. నువ్వు అనాల కుదరదండి. హియరింగ్. హల్లెలూయా. ఒక మాట 3 రోజుల క్రితం ఒక వాక్ విన్నాడు. అదేంటి? నీ కుమారుని బలి చేయమని. అదే నువ్వే అబ్రహం అయితే, అదే నేనే అబ్రహం అయితే, సాతానా దురాత్మ దేవుడు చెప్పాడు, దేవుడు మాట తప్పరా? దేవుడికే మనం లెక్చర్ ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు. 3వ రాజు ఇన్న మాట, కొత్త మాట వింటున్నాడు. స్టాప్ ఇట్. దేవుని మాట విని నువ్వు అడుగు పెట్టావా, కొత్త మాట నువ్వు వింటావు. ఆర్ యు రెడీ? 3 రోజుల క్రితం మగ్దలేని మరియా, సుసన్న, సలోమి వాళ్ళిన్న మాట, కళ్ళతో చూసినది, సమాధి పెద్ద బండరాయి కప్పబడి ఉంది. 3 రోజుల తర్వాత విశ్వాసముతో అడుగు పెట్టగా దేవదూత ఇచ్చిన మరొక మాట, ఆయన ఎక్కడ లేడు. ఈరోజు నజరేయుడైన యేసు నామములో నిన్న శుక్రవారం విన్నది, ఆ సమస్యకి తగిన వాక్కు నువ్వు విన్నావు. ఈరోజు ఒక ఫ్రెష్ వర్డ్ నువ్వు వింటున్నావు. అబ్బా, నీ బిడ్డ మీద చెయ్యొద్దు. దేవుడు ఇండైరెక్ట్గా చెప్పేది, నీ బిడ్డ రక్తం అపవిత్ర రక్తం. తండ్రైన దేవుడు చెప్పేది, మోరియా కొండ పైన నీ కుమారుని కాదు బలి చేయాల్సింది. మోరియా కొండకి కొంచెం దూరములో ఒక గొల్గోతా కొండ ఉంది, అక్కడ నా కుమారుడి యొక్క రక్తం చెందింపబడుచున్నది. మీ అబ్బాయిని బలి ఇవ్వక్కర్లా, మీ అమ్మాయిని బలి ఇవ్వక్కర్లా. ఒక కొత్త మాట నీకు వినబడుతుంది, ఆయన మాట విను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి అందుకే నేనేది ప్రతిరోజు ఉదయం మనది ఎన్ని గంటలకు వస్తుంది వాక్యం వినండి, అది వినండి. ఆ రోజుకి కావాల్సిన బూస్ట్, ఆ రోజుకి కావాల్సిన స్టామినా, ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీ ఇచ్చి నిన్ను పంపిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హియరింగ్. ఏమండి, అరెడీ, ఎందుకని ఈ దాసుడిని, ఈ సేవకుడిని తలుపు దగ్గరకే తీసుకెళ్ళి, ఎక్కడగా చెప్పండి గట్టిగా,
తలుపు దగ్గరికే తీసుకెళ్ళి కదురుతో గుచ్చాలి? ఏ గోడ దగ్గర తీసుకెళ్ళకూడదా? ఏ పిల్లర్ దగ్గర తీసుకెళ్ళకూడదా? ఎందుకని తలుపు దగ్గరికే తీసుకెళ్ళి తన చెవిని కదురుతో గుచ్చాలి? తలుపు దగ్గరికే ఎందుకు తీసుకెళ్ళాలి? ఆ తలుపు దగ్గరికి సేవకుడిని తీసుకెళ్ళి తన చెవిని తలుపు దగ్గర ఉంచి ఆ కదురుతో గుచ్చాలి. కదురుతో గుచ్చినప్పుడు దీనికి మాత్రమే కాదు రంధ్రం, దేనికి? ఇయర్ లోపుకి మాత్రమే కాదు, దేనికి కూడా? తలుపుకు కూడా రంధ్రం పడాలంట. అబ్బా, అంటే మామూలుగా ముళ్ళుతో కాదు, ఒక మంచి మేకు లాంటిది కావాలా ఒకటొకటి రంధ్రం పడాలి అంటే. ఎందుకు తలుపు దగ్గరికే తీసుకెళ్ళాలి? తలుపు దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి అంటే, తలుపు చెప్పేది ఒక గది నుండి మరొక గదికి వెళ్ళాలంటే అక్కడ ఏముంటుంది? ఒక తలుపు ఉంటుంది. ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెళ్ళాలంటే ఏముంటుంది? డోర్ ఉంటుంది. మరొక స్టెప్ నుండి మరొక లెవెల్కి వెళ్ళాలంటే ఏముంటుంది? డోర్ ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఇండైరెక్ట్గా మనకి చెప్పేది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా తండ్రి యేసే మనకు చెప్పేది ఏంటి తెలుసా? ఇప్పటి వరకు నువ్వు సేవకుడవు, నిన్ను తలుపు దగ్గర తీసుకొచ్చేది ఏంటంటే నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకొస్తున్నా. పేతురుని చెరసాల్లో ఉంచారు. ఒకటో ఇనప డోర్ ఓపెన్ అయింది, రెండో ఇనప డోర్ ఓపెన్ అయింది. అంటే బానిసతనం నుండి నేను స్వతంత్రపరుస్తున్నా. యేసయ్య పేరు, ఒక పేరు ఉంది, ఐ యామ్ ద డోర్. నేనే ద్వారమునై ఉన్నాను, నేనే తలుపునై ఉన్నాను. దేవాది దేవుడు చెప్పేది, ఒక యజమానుడు బానిసని నెక్స్ట్ స్టెప్కి ఎలా తీసుకొస్తున్నాడో దేవుడు ఈరోజు నీతో ప్రవచనాత్మకంగా చెప్పేది, నేను నిన్ను నెక్స్ట్ స్థానానికి తీసుకెళ్తున్నాను, నేను నిన్ను నెక్స్ట్ కుర్చీకి తీసుకెళ్తున్నాను, నేను నిన్ను నెక్స్ట్ అధికారానికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఆమేననాలి. నెక్స్ట్ మేలుకు తీసుకెళ్తున్నాను, నెక్స్ట్ ఘనతలోనికి తీసుకెళ్తున్నాను, నరకము నుండి పరలోకానికి అడుగు పెట్టిస్తున్నాను. బానిస, సేవకుడు, దాసుడు నెక్స్ట్ గదిలోనికి వెళ్ళాలి అంటే యజమాని అడిగే వెళ్ళాలి. తన ఇల్లు విడిచి ఇంకొక చోటకి వెళ్ళాలంటే యజమాని అడిగే వెళ్ళాలి. సేవకుడి తరం కాదు, యజమానుడు జోక్యం చేసుకున్నాడు గనక అతన్ని నెక్స్ట్ స్థానంలోనికి తీసుకెళ్ళగలడు. ఈ రోజున నిన్ను ఎవరో పైకి తీసుకురాలేరు. నీ బంధువు ప్రయత్నం చేసినా తీసుకురాలేరు, మీ నాన్న తీసుకురాలేడు, డబ్బులు ఇవ్వగలడే తప్ప తీసుకురాలేడు, మాట చెప్పగలడే కనుక తీసుకురాలేడు. తూర్పు నుండి హెచ్చింపు కలగదు, ఉత్తరం నుండి హెచ్చింపు కలగదు, పడమట నుండి హెచ్చింపు కలగదు, దక్షిణం నుండి హెచ్చింపు కలగదు, మనుషుల నుండి హెచ్చింపు కలగదు, దేవుని నోట నుండి హెచ్చింపు కలుగుతుంది. ఇప్పుడు ఆమేననాలి. యజమానుడు దాసుని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళినట్లుగా ఐ యామ్ ద డోర్ అన్న యేసయ్య తన కుడి చేతులు నీ కుడి చేయిని పట్టుకొని నిన్ను నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళును గాక. విశ్వసించే వాళ్ళు చప్పట్లు కొడుతూ యేసయ్య అని చెప్పండి. యేసయ్య నీ బిడ్డలు విశ్వాసముతో చప్పట్లు కొడుతున్నాడు. డోర్లో నుండి నెక్స్ట్ డోర్కి తీసుకెళ్తున్న విధంగా ఈరోజు చప్పట్లు కొడుతుండగా నీ బిడ్డల్ని పేదరికం నుండి బయట తీసుకురాయ్యా, రోగులని బయట తీసుకురాయ్యా, అపజయం నుండి బయట తీసుకురాయ్యా, అభివృద్ధి స్థితి నుండి అభివృద్ధులను తీసుకురాయ్యా. పాత మందిరంలో చప్పట్లు కొడుతుండగా, ఎల్ఈడి షెడ్ లో పెండాల కింద లోపల చప్పట్లు కొడుతుండగా నా దేవుడు జరిగించను గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2, వినుట మాత్రమే కాదు, వినుట మాత్రమే కాదు. యాకోబు గ్రంథం 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. కమాన్, గట్టిగా, ఆర్ యు రెడీ? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఆర్ యు రెడీ? వినాలి, చేయాలి. అబ్రహాము విన్నాడు, విగ్రహారాధన, సొంత దేశం అన్నిటినీ విడిచి బయటికి రమ్మని బయటికి వచ్చాడు, దాని ప్రకారం చేశాడు, మేలు పొందాడు. జక్కయ్య దేవుని మాట విన్నాడు, అన్యాయంగా సంపాదించిన వాటిని 4 రెట్లుగా నేను ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చి పడేశాడు. వాక్యం విన్నాడు, దాని ప్రకారం చేశాడు. ఒక రోజున ఒక ధనవంతుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నువ్వు 10 ఆజ్ఞలు పాటించాలన్నాడు. నేను చేస్తున్నా అన్నాడు. ఓకే అన్నాడు. అయితే నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నా దగ్గరికి రా అన్నాడు.
యేసయ్య టెస్ట్ పెట్టింది ఆయన డబ్బుల కోసం, ఆస్తి కోసం కాదు. బంగారం కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ఆస్తి కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? పొలాల కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు వారు ప్రసంగం చేసే వాళ్ళని చూసి, శాస్త్రులను చూసి, పరిశీలను చూసి, సద్దుకాయలను చూసి, బోధకులను చూసి అన్నాడు, సున్నం కొట్టే సమాధులారా అన్నాడు. అమ్మా నాయను, ఏంటిది? సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. అమ్మా అనగానే ఒక్కొక్కడు బెంబెరికిపోయాడు. ఎంత ప్రేమగా మాట్లాడేవాడు, ఏమైపోయిందో ఈయనకని. సున్నం కొట్టిన సమాధి అంటే పైన తెల్లగా మెరిసిపోయి మార్బుల్ స్టోన్స్ గచగచగచగచ ఆడిద్ది. అది తెరిసొస్తే మొత్తం కంపే. దేవుడు అన్నాడు, ప్రసంగం చేసే వాళ్ళతోనూ, శాస్త్రులతోనూ, పరిశీలన బోధకులతోనూ మీరు ప్రసంగాలే చేస్తున్నారు తప్ప, పై వస్త్రాలే బాగున్నాయి తప్ప మీ హృదయాలు కంపు కొడుతున్నాయి. నా మాట మీరు వినండి అన్నాడు. ఈరోజు యేసయ్య అనేది బలుల కన్నా మించి నా మాట మీరు వినండి. ఆర్ యు రెడీ?